అమరావతి చట్టబద్ధత బిల్లు రాష్ట్రపతి భవన్ కు చేరుకుంది. న్యాయ నిపుణులతో సంప్రదించిన తర్వాత బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలుపుతారు. రాష్ట్రపతి ఆమోదం తర్వాత ఈ బిల్ చట్ట రూపం దాల్చుతుంది. ఈ రోజే ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం ముద్ర పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏప్రిల్ 1, 2 తేదీల్లో బిల్లును పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించాయి. రాష్ట్రపతి ఆమోదం తర్వాత అమరావతి చట్టబద్ధత గజెట్ నోటిఫికేషన్ వెలువడనుంది. అమరావతి బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించనుండడంతో బెజవాడ కనకదుర్గమ్మ ఆలయానికి పాదయాత్రగా వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు అమరావతి రైతులు. అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించినందుకు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి ఆలయ చైర్మన్ రాధాకృష్ణ ఘన స్వాగతం పలికారు. బ్యూరో చీఫ్ ఈశ్వర్ తో మాట్లాడదాం. ఈశ్వర్, రాష్ట్రపతి ఆమోదం ఇవాళే వస్తుంది అని తెలుస్తోంది. గజెట్ నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు? రాష్ట్రపతి ఆమోదం అయిన వెంటనే కేంద్రం గెజెట్ విడుదల చేయడానికి అన్ని ప్రక్రియ అంతా సిద్ధమైంది. వాస్తవానికి ఈ ప్రక్రియని రాష్ట్రపతి ఆమోదం అయిపోయిన వెంటనే ఇది ఒక ఫైనల్ సెటిల్మెంట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది. ఎందుకంటే ఇప్పటికే రాజధాని లేని రాష్ట్రంగా దాదాపుగా 12 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆంధ్రప్రదేశ్కి ఒక ఏకైక శాశ్వత రాజధాని కావాలని ప్రస్తుత కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఎందుకంటే అట్లాంటి స్టెబిలిటీ, రాజధానికి సంబంధించిన స్థిరత్వం లేకపోతే పాలనాపరమైన స్థిరం ఉండదు, దాంతో పెట్టుబడులు రావు. అది రాష్ట్రానికి చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. కానీ అదే సమయంలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ ల్యాండ్ పూలింగ్ ద్వారా రాష్ట్రం ఏర్పడింది కాబట్టి రాజ్యాంగ రక్షణ అవసరమని భావిస్తోంది. ఎందుకంటే గతంలో 2019-24 మధ్య జరిగిన ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కావచ్చు, ఆ తర్వాత 3 రాజధానుల అంశం తీసుకున్న నేపథ్యంలో ఇక్కడ రైతులు ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళకు సంబంధించిన భవిష్యత్తు ప్రశ్నార్థకం కావడం, అదే సమయంలో రాజధానికి సంబంధించిన అంశం మీద వివాదం కావడం, పెట్టుబడులు రాకపోవడం, పెట్టుబడులు లేకుండానే రాజధాని ముందుకు వెళ్ళే ప్రక్రియ అసాధ్యం కాబట్టి సో వీటన్నిటి నేపథ్యంలో ఒక రాజ్యాంగ రక్షణ కావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో దానికి ఇది ఈరోజు జరగబోయే ప్రక్రియ ఒక ఫైనల్ సెటిల్మెంట్. ఇకపైన రాష్ట్రానికి సంబంధించిన రాజధానిని ఎవరు మార్చే ప్రసక్తే ఉండదు. కాబట్టి పెట్టుబడులు వరదలా వస్తాయి, ఇక దీన్ని ఎవరు అడ్డుకునే ప్రసక్తే ఉండదు అని ప్రభుత్వం చెప్తుంది. ఆ మేరకే ఏకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ అప్పటికప్పుడు సమావేశమై ఒక తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపించింది. ఆ తర్వాత కేంద్రం కూడా చాలా వేగంగా స్పందించి ఉభయ సభల్లో ఏకగ్రీవ ఆమోదానికి దారితీసింది. అదే సమయంలో కేంద్రంలోని అన్ని జాతీయ పార్టీలన్నీ దీనిపైన స్పందించాయి. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అంశం కేంద్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించింది మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిందే కాకుండా మొత్తం భారతదేశం మొత్తం చాలా అటెన్షన్తో చూస్తున్న నేపథ్యం కాబట్టి దీనిపైన గజెట్ వచ్చిన వెంటనే మరొకసారి దానికి సంబంధించిన సంబరాలు చేసుకోవడానికి రాష్ట్రం సిద్ధమవుతోంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం మొదటి నుంచి చెప్తోంది అమరావతి రాజధానిగా చేసుకుని వికేంద్రీకరణను తాము కూడా ఫాలో అవుతాం. మిగతా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో అదేవిధంగా అమరావతిలో ఎలాంటి అభివృద్ధి జరుగుతుందో అదే అభివృద్ధి జరుగుతుంది. కానీ రాజధాని ఒక ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే రాజకీయ పరంగా స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడం కావచ్చు, లేకపోతే అభివృద్ధికి సంబంధించిన అంశాలకు సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, పాలనాపరమైన అంశాలు కావచ్చు, వాటన్నిటికీ ఒక గ్రోత్ హబ్స్ లాంటిది ఉండాలి. కాబట్టి అది అమరావతిగా ఉంటుంది. ఆ తర్వాత మిగతా ప్రాంతాలన్నీ అమరావతిలానే ఆయా ప్రాంతాల్లో ఉన్న వనరులు, సహజ వనరులని నేపథ్యంగా చేసుకుని ఆయా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధికి సంబంధించి ఇప్పటికే దాదాపుగా అన్ని ప్రయత్నాలు చేశాం. ఆ నేపథ్యంలోనే రాష్ట్రానికి పెద్ద ఎత్తున దేశంలో ఎక్కడా లేని విధంగా దేశం మొత్తానికి వచ్చిన పెట్టుబడులు 2024 నుంచి వచ్చిన పెట్టుబడుల్లో 25% ఆంధ్రప్రదేశ్లో వచ్చాయంటే మా రాష్ట్ర ఎట్లాంటి పరిస్థితుల్లో ముందుకు వెళ్తున్నామని చెప్పే ప్రయత్నం చేస్తాం. సో ఈ నేపథ్యంలో అనేక అంశాల తర్వాత, అనేక వివాదాల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశానికి సంబంధించి తుది ఘట్టం ఈరోజు చోటు చేసుకోబోతున్న నేపథ్యం కాబట్టి రాష్ట్రం మొత్తం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. మరి కాసేపట్లోనే దానికి సంబంధించి రాష్ట్రపతి ఆమోదం తెలిపిన తర్వాత కేంద్రం గజెట్ వచ్చాక మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం దానిపైన ప్రత్యేకంగా స్పందించడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే రాష్ట్రం అంతా ఆ సంబరాలు జరుగుతున్నాయి కాబట్టి వాటి కొనసాగింపు కూడా ఉండే ప్రక్రియ కొనసాగుతుంది. అదే సమయంలో వైఎస్ఆర్సీపీ కూడా రాజధానికి వ్యతిరేకం కాదంటూనే మరొక ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు సంబంధించి కావచ్చు, ప్లాన్ బి లాంటివి చెప్తుంది. కాబట్టి మరొకసారి ఇది రాష్ట్రపతి ఆమోదం రావడం, కేంద్ర గజెట్ వచ్చాక రాజకీయ పరంగా కొంత ఆసక్తికరమైన చర్చ జరిగే అవకాశం అయితే రాష్ట్రంలో కనిపిస్తుంది.